నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరు కదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తంగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా చాలా బాగుందమ్మా. వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోవడానికి మంచి సమయముగా భావిస్తారు. ఉన్నతమైనటువంటి ఆశయాలు, నలుగురిలో పేరు ప్రతిష్టలు రావాలి అనేటువంటి భావనతో ముందుకు వెళతారు, అలాగే సాధిస్తారు. ఒక వస్తువు కొనాలన్నా, ఒక బట్టలు కొనాలన్నా బ్రాండెడ్వి కొనాలి అనేటువంటి భావనతో అధికముగా ఖర్చు పెట్టేటువంటి విధానముగా ఉంటుంది. అంటే డబ్బులున్న వాళ్ళు అయితే పెడతారు, కానీ డబ్బు లేని వాళ్ళు ఎలా పెట్టగలము అనేటువంటి ఆలోచన ఉండవచ్చును. డబ్బు అంతంత మాత్రమే ఉన్నా వాళ్ళు ఒకటే కొనాలనుకున్నా అలా ఎగలా పడితే అలా ఎక్కడంటే అక్కడ కొనము, మేము మాకు ఒకటే కొన్నా అది మంచిది కొనాలి అనేటువంటి భావనతోనే చూస్తారు, అలాంటివే తీసుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికలతో ఉండేటువంటి వాళ్లకు సత్ఫలితాలు జరుగుతాయి, ఖచ్చితంగా వెళతారు. వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకోవటానికి ఈ మాసం చాలా అనుకూలముగా ఉంది అనేటువంటి ఇదితో ఉంటారు. వాళ్ళ కోరికలు ఫలించేటువంటి మార్గముగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ప్రేమించి ఉంటే ప్రేమ వ్యవహారాలలో కొంచెము ముందుకు వెళ్ళేదానికి కూడా చూస్తారు. ఎలాగైనా సాధించుకోవాలి అనేటువంటి భావనతో ముందుకు వెళతారు. తద్వారా యోగాన్ని అనేటువంటిది పొందడం జరుగుతుంది. తర్వాత వీళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల వలన స్థిర చరాస్తుల విషయాలలో కూడా అధిక లాభాలు పొందాలి అనేటువంటి విధానంగా పొందుతారు. వాళ్ళ ఆశయానికి తగ్గట్టుగా
నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి పట్టుదల, అలగటము లాంటివి కాదు, ఎలాగైనా సాధించాలి అనేటువంటి చాలా విపరీతమైన పట్టుదలలో సాధించడం అనేటువంటిది జరుగుతుంది గాక, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి వాగ్ధాటి ఉంటుంది, అందరినీ మెప్పించగలిగినటువంటి వాగ్ధాటి, నీదే కరెక్టు అనిపించేటువంటి విధానముగా మాట్లాడటము, నలుగురిలో చూడంగానే ఐడెంటిఫై అయ్యేటువంటి విధానముగా వీళ్ళు ఉండటము. ఇక మామూలుగా కొన్ని సందర్భాలలో బయట ప్రజానీకములో తిరిగి అందరినీ ఆకట్టుకోవటం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేటువంటి తాపత్రయంతో దానికి కావలసినటువంటి పనులు చేస్తారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఈ ఉద్యోగంతో నాకు చాలటం లేదు, ఇంకా వేరే కావాలి అనేటువంటి ఆలోచనతో దానికి కావాల్సినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పనులు చేసుకుంటారు. అలాగే ఏ పని చేస్తూ ఉండినా, ఒక వ్యాపారం చేస్తూ ఉండినా ఇంకొక వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలి అనేటువంటి మార్గంతో ఇంకెవరితోనైనా కలిసి డబ్బు పెట్టి కొంచెం తొందరగా ఎదగాలి అనేటువంటి దాంతో నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని చూస్తారు. అలాగే విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. వాళ్ళు తీసుకునేటువంటి కోర్సుల్లో కూడా ఉన్నతమైనటువంటిది ఏది అని చూస్తారు. ఇలా అనేక రకాలుగా అనేక రంగాల వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది తల్లి. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు, కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా అనుకూలముగా ఉన్నది. అన్ని రంగాల వాళ్లకు కూడా వృశ్చిక రాశి వాళ్లకు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోవడానికి ఇది చాలా మంచిది, మాకు సమయము అనేటువంటి భావన కలుగుతుంది. చిన్నపాటి కొన్ని ఇబ్బందులు, కొంత రుణాలు ఉండేటువంటి వాళ్లకు మేము ఎలా చేయాలి, ఏమిటి, మాకు ఉద్యోగం రాలేదే, మొన్నటిదాకా ఉద్యోగం ఉంది పోయింది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితముగా మళ్ళీ ఉద్యోగం రావటం అనేటువంటిది జరుగుతుంది. పై అధికారులను కాదనుకొని వాళ్ళు చెబితే మామూలుగా పై అధికారుల యొక్క ప్రశంసలు పొంది రావటం అనేటువంటిది ఒకటి. వీళ్ళు చేసేటువంటి పనులకు, వీళ్ళు అనుకునేటువంటి విధానానికి పై అధికారులకు పొందిక కుదరక మేము వేరే చూసుకుంటాము అనేటువంటి దీంతో స్వయం ప్రకాశకత్వంతో ఎదగాలి, వీళ్ళతో పని కాదు అని పక్కకు రావడం జరగటము. అంటే వీళ్ళ అభిప్రాయాలు, ఎవరైనా వీళ్ళ అభిప్రాయాల జోలికి వస్తే వీళ్ళు ఒప్పుకోకపోవటము, స్వతంత్రముగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటము, వాటి వలన వీళ్లకు మేలు జరగటము. అందుకని వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు మేము వినకూడదు అనేటువంటి భావనతో ముందుకు వెళుతుంటారు. అన్ని విషయాలు బయటికి చెప్పరు, కొన్ని మర్మగర్భముగా లోపల పెట్టుకొని ముందుకు వెళుతుంటారు. ఎలాగైనా సరే మేము జయము పొందాలి, మేము అనుకున్నది సాధించాలి అనేటువంటి మార్గము చేత వెళుతుంటారు. వీళ్ళ మాటగారితనం వల్లను, వీళ్ళ యాటిట్యూడ్ వల్లను, వీళ్ళ యొక్క మామూలుగా సొంతంగా మేము నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన విధానముతోనూ వీళ్లకు మేలే జరుగుతుంది గాక, ఎక్కడ కీడు జరిగే అవకాశం అయితే ఎక్కడా లేదు. చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి వచ్చినా వీళ్ళ జీవితంలో దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళి వీళ్ళ యొక్క కోరికలు పరిపూర్ణముగా తీర్చుకోవడానికి అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తుంది. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు? ఆరోగ్యపరంగా బాగుందమ్మా, ఏమి ఇబ్బంది ఏమీ లేదు, లక్షణంగా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు గాక. రాజకీయ నాయకులకు ఎలా? రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఉంటుంది. వీళ్లకు ఆపోజిషన్లో ఉండేటువంటి వాళ్ళ వలన కొంచెం గట్టి పోటీ తగిలేటువంటి తత్వం ఉంటుంది గాక కొంచెం జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవటము, యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్లకు మేలు జరిగేటువంటి విధానముగా ఉంటుంది గాక. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశివారు పరిహారాలు ఏమి చేసుకోవాలి అని గనక వీళ్ళు ఆలోచన చేస్తే, గోవుకు ఏదైనా గోసేవ చేసుకుంటే మంచిది. ఏ విధంగానైనా చేసుకోవచ్చుగాక.
గోసేవ లేదా దేవాలయాలకు వెళ్ళి ఏదైనా ఒక స్వయం పాకం లాంటివి బ్రాహ్మలకు ఇచ్చినా పుణ్యమే వస్తుంది కాక, మేలు జరుగుతుంది కాక. వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. జయోస్తు.